వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలం బట్టి సోమయ్యపాలెం గ్రామం ఇంటూరి నాగేశ్వరరావు సమక్షంలో భారీ ఎత్తున చేరికలు. ఉలవపాడు మండలం తీర ప్రాంతం మత్స్యకార గ్రామాల్లో ఈసారి తెలుగుదేశం జయకేతనం ఖాయమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి విధానాల మీద విరక్తి చెంది తీర ప్రాంతాల్లో ఊళ్లకు ఊళ్లు తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నాయి. ఉలవలపాడు మండలం కరేడు పంచాయతీలోని బట్టి సోమయ్యపాలెం గ్రామంలో అనేక మంది వైసీపీకి టాటా చెప్పి చేరారు. కందుకూరు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు సమక్షంలో పసుపు కండువాలు కప్పుకున్నారు. గ్రామ కాపు వాయిల మస్తాన్, కాటం రవి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు వారందరికీ ఆత్మీయ స్వాగతం పలుకుతూ రాబోయే మన ప్రభుత్వంలో బట్టి సోమయ్యపాలెం గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేలా కృషి చేస్తానని, గ్రామస్తులకు అన్ని వేళలా అండగా ఉండి కాపాడుకుంటామని భరోసా కల్పించారు. బీసీ కాలనీలో అయితే బీసీ కార్పొరేషన్ లో అమౌంట్ వచ్చేది. ఎస్సీ కాలనీలో స్తంభాలు వేయాలంటే సప్లైన్ నిధుల్లో చేసేవాళ్ళు. ఈ రోజు ఆ పరిస్థితి ఉందా ఈ రాష్ట్రంలో? మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి, అదేవిధంగా ఈ కందుకూరు నియోజకవర్గంలో కూడా నాకు ఒక అవకాశం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఒక యువకుడుగా యాక్టివ్ గా పనిచేసుకొని ఈ నియోజకవర్గాన్ని గెలిపించే సత్తా ఉందని చెప్పి నాకు నియోజకవర్గ బాధ్యతలు రేపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. మీరందరూ కూడా ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక తమ్ముడుగా, ఒక అన్నగా ఆశీర్వదించండి. తప్పనిసరిగా ఈ గ్రామంలో ఏవైతే బ్యాలెన్స్ రోడ్లు ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాతనే మళ్ళా రెండో ఎలక్షన్లు ఈ ఊరికి వస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఇక్కడ మీ పాలనకు కొంచెం ఎఫెక్ట్ కాలేదేమో ల్యాండ్స్. ఈ కాలనీ కరేడు పంచాయతీ అంటేనే ల్యాండ్లు లాగేసేసి అన్ని కూడా గందరగోళం చేసిన పరిస్థితి బడుకోలేము. ఆ పరిస్థితి నుంచి మీ అందరినీ కూడా మీ జోలికి ఎవరూ రాకుండా మత్స్యకార కుటుంబాలందరినీ కూడా నాకు సొంత కుటుంబ సభ్యులుగా చూసుకునే బాధ్యత కూడా ఇక్కడ ఫారెస్ట్ అధికారుల నుంచి బెడదుంది మీ అందరికీ. వీటన్నిటి నుంచి మిమ్మల్ని కాపాడే బాధ్యత కూడా మీ సొంత కుటుంబ సభ్యుడిగా నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక చిన్న అవకాశం ఇచ్చాడు నాకు బాబు గారు. తప్పనిసరిగా వచ్చే 4 టర్ములు మన అందరం కూడా కలిసిమెలిసి ఈ నియోజకవర్గాన్ని, ఈ గ్రామాలను బాగు చేసుకునే భాగ్యం మీరు కల్పిస్తారని మీ అందరి ముందు తెలియజేసుకుంటూ అడుగుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, అలాగే కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.